డొక్కా సీతమ్మని పవన్ కళ్యాణ్ తలుచుకున్నాడు. అంతకుముందు ఇంకా తలుచుకోవచ్చుగా బోడు మంది, ఎవరు తలుచుకోలేదు. తలుచుకున్నారుగా మదర్ తెరీసాను. ఆమె పెద్ద సేవకురాలు, సంఘ సేవకురాలు, భారత రత్న అండి. డొక్కా సీతమ్మ కంటే కొన్ని లక్షల రెట్లు గొప్పది కాబట్టి భారతరత్న వచ్చింది. డొక్కా సీతమ్మకి భారతరత్న రాలే కదా. ఎందుకు రావాలి? ఆవిడ పాప మత మార్పిడి చేయాలి, అన్నం పెట్టింది, దానం పెట్టింది. మరి ఇవిడైతే చక్కగా ఓపెన్ గా చెప్పింది, ఐ హావ్ నాట్ కమ్, సమ్ పీపుల్ థింక్ ఐఎమ్ ఎ సోషల్ రిఫార్మర్, బట్ ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు డూ సంథింగ్ లైక్ దట్. ఐ కమ్ యాజ్ ఎ ఎవాంజలిస్ట్. ఐ am coming, one day I converted 29,000 people. అలా చక్కగా చెప్పింది ఆవిడ. కాబట్టి ఆవిడని మదర్ అనుకున్నవాడిని లెదర్ తీసి ఎండబెడితే సరిపోద్ది. ఆవిడ తప్పి మేము చదువుకున్న పుస్తకాలు అవే ఉన్నాయి కదా. మేము కూడా అదే చదివాం, అదే నేర్పించారు మనకు. ఆ దరిద్రాన్ని ఎక్కిచ్చారు. ఇంకెందుకు, నిన్న చిరావురి వారు చెప్తున్నారు, పాఠ్యాంశాలు నేర్చుకునేవి, చదువుకునేవి చాలా తప్పుడువి అన్నీ ఉన్నాయి కాలేజెస్లో. ఆయన ప్రొఫెసర్ చేశారు కదా, లెక్చర్గా. దేవాలయ వ్యవస్థ ఈ దేశంలో 1వ శతాబ్దం నుంచి ఉంది అని విద్యార్థులు నేర్పిస్తున్నారు. కానీ నిజమేంటి, జనమేజయ మహారాజు దేవాలయాలు కట్టించిన ఇప్పటికి ఉన్నాయి, మన దగ్గర రుజువులు ఉన్నాయి. జనమేజయ మహారాజు అంటే ఎవరండి? పరీక్షిత్ కొడుకు. పరీక్షిత్ ఎవరండి? అభిమన్యుడు కొడుకు. అభిమన్యుడు ఎవరండి? అర్జునుడి కొడుకు. అంటే ఏ కాలం అండి? 5,000 సంవత్సరాలు. నిన్నెవరో గురువు చెప్పారు, పరశురాముడు మొదట ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలనేటువంటిది పరశురాముడి నుంచే ఉంది అనేటువంటి. ఇంకా మినిమం చెప్పా. ఓకే. ఇంకా అయితే గుడిమల్లం అని తిరుపతి దగ్గర ఉంది. అవును. అది భూమి మీదే మొట్టమొదటి శివాలయం గుడిమల్లం, తిరుపతికి. అవును, అది చెప్తున్నా. సో ఏదైతే చరిత్ర ఉందో దాన్ని నాశనం చేశారు. నెహ్రూ హయాము, ఇందిరా హయాంలో ఎవడైతే ఈ జాతికి వ్యతిరేకులో, ఈ జాతిని చీల్చారో, ఈ జాతి నాశనం కోరుకున్నారో అలాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రి. అవిద్యలో ఉన్న వాళ్ళంతా విద్యాశాఖ మంత్రులు అయ్యారు. అంటే డ్రైవింగ్ రాను డ్రైవింగ్ ఇవ్వడం, దొంగోడికి అట్లా. అందువల్ల ఈ నాశనం జరిగింది. ఇది దిద్దపడాలి. దిద్దపడాలి. అక్బర్ దిగ్గిరేటి. ఎవడికి దిగ్గిరేటి? దొంగోడాడు. ఎవరికి దిగ్గిరేటి చెప్పండి? అంటే దొంగతనం చేయడం కూడా కళ, మెలుకోలే కదా అవి కూడా. మరి బాబరు వాడెవడికి? హూ ఇస్ హీ? ధైర్యం ఉన్నాడు కదా. వాడు ఎవడో ఇక్కడ బొట్టలే, ఇక్కడ తావలే. వాడు ఇక్కడికి వచ్చాడు, దోచుకున్నాడు, కూల్చాడు, ఏదో కట్టాడు. వాడికి మనకు సంబంధం ఏంటి? ధైర్యవంతుడే కదా. 5 రామాలయాలను కుట్టి మసీదు కట్టినాడు అంటే చాలా గొప్ప ధైర్యవంతుడు కదా. అది మరి నేర్చుకోవాలా వద్దు? అట్లా నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. శత్రువులను గుర్తుంచుకోవాలి కదా. చక్కగా ఆ ఔరంగజేబు లాంటి వాడు ఎన్ని గుళ్ళు కూలగొట్టి, మధుర కూలగొట్టి, కాశీ కూలగొట్టి, మరి ఇంకా ఆడి పేరు మీద ఊళ్ళు ఉంటాయి. అది ఈ రోజుకి నేను చూసా. అక్కడ పశ్చిమ గోదావరిలో 2 ఉన్నాయి. ఔరంగాబాద్ అని ఒకటి, ఇంకా అలా. కాబట్టి హిందువులు బొందుగాలుగా ఉన్నంతకాలం ఇదే ఉంటుంది సార్.